రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది చనిపోతున్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడపవద్దని ఎంత ప్రచారం చేసినా, ఫైన్లు వేసినా కూడా చాలా మంది మారటం లేదు. అయితే నిజామాబాద్ జిల్లాలో ఓ గ్రామం హెల్మెట్లను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. దాన్ని అమలు చేయడానికి వినూత్న పద్ధతి అమలు చేస్తోంది. ఓ చెట్టు కింద హెల్మెట్లు, పక్కన ఒక రిజిస్టర్ పుస్తకం. ఆ ఊరిలోకి వచ్చి వెళ్లేవారు హెల్మెట్లు తీసుకోవడం, అలాగే ఇచ్చి వెళ్తుంటారు. ఇది నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలోని పరిస్థితి. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి గ్రామస్తులు ఇలా చేస్తున్నట్లు చెప్తున్నారు. గతంలో గ్రామానికి చెందిన పలువురు పనుల మీద బయట ప్రాంతాలకు వెళ్లి ప్రమాదాలకు గురయ్యారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల ఓ వ్యక్తి బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. దీంతో కొత్త పాలక మండలి గ్రామస్తులకు హెల్మెట్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రామంలోంచి ఎవరు బయటకు వెళ్లినా హెల్మెట్ ధరించాలని నిబంధన పెట్టింది. వీళ్ళ సహకారంతో మేము హెల్మెట్ తీసుకొని మళ్ళీ సాయంత్రము ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి ఆలోచనతో, ప్రాణ నష్టం జరగకుండా మంచి ఆలోచనతో ఈ హెల్మెట్లు పెట్టడం జరిగింది. ఏదైతే పొలం పనుల మీద ఇక్కడికి వచ్చిన రైతులు ఇక్కడ నుంచి సడన్లీ ఇక్కడ నిందాల్వాయి, డిచ్పల్లి, నిజామాబాద్ వెళ్ళాలనుకుంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి హెల్మెట్ తీసుకొచ్చుకున్నాడు ఇబ్బందిగా ఉంటుండు. ఇంటి దాకా వెళ్ళ అవసరం లేకుండా ఇక్కడనే హెల్మెట్లు ఉన్నాయి. ఆ హెల్మెట్లు తీసుకొని పోవట్లా మాకు ఇక్కడ ఉన్న రైతులకు మాత్రం చాలా అందుబాటులో పెట్టుట్లా మాకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఇలాంటి ఏదైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో పక్క విలేజ్ వాళ్ళు కూడా ఇలాగ పెట్టుకొని యువకులకు హెల్మెట్ మీద అవగాహన కల్పించి దీన్ని అందరూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఎల్లారెడ్డిపల్లి గ్రామ శివారులో గ్రామ పంచాయతీ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 20 హెల్మెట్లు అందుబాటులో ఉంచారు. గ్రామం నుంచి ఎవరు పనుల మీద బయటకు వెళ్లినా రిజిస్టర్లో రాసి హెల్మెట్ అద్దెకు తీసుకోవాలి. దీనికోసం 10 రూపాయలు చెల్లించాలి. గ్రామానికి తిరిగి వచ్చేటప్పుడు హెల్మెట్ ఇచ్చేయాలి. ఈ హెల్మెట్ల సౌకర్యం అనేది నాకు తెలిసి మొట్టమొదట తెలంగాణ మన రాష్ట్రంలో ఇక్కడే మా ఊరే మొదటిది కావచ్చు. మా సర్పంచ్ గారే మొదలు పెట్టారనుకుంటున్నాను. ఇది చాలా మంచి కార్యక్రమము. ఎందుకంటే ఒక వ్యక్తికి, కుటుంబ పెద్దకు ఏదన్నా జరిగితే ఒక కుటుంబమే కోల్పోతుంది, సర్వస్వం కోల్పోతారు. కాబట్టి ఇది చాలా మంచి ఉద్దేశము. ముఖ్యంగా ఈ లిమిట్లు ఎందుకు ఇస్తున్నామంటే ఎందరో వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురవుతారు. ఒక రోజులో వాళ్ళు దూర ప్రయాణికులు ఏదైనా పోయినప్పుడు మేము హెల్మెట్ ఇచ్చి వాళ్ళకు కేవలం 10 రూపీస్కే హెల్మెట్ సదుపాయం కల్పిస్తాం. మా గ్రామ పంచాయతీ తరఫున మా దగ్గర ఉన్న యువత, గ్రామాభివృద్ధి కమిటీ, మా పంచాయతీ పాలకవర్గం అందరి సహకారంతో ఈ యొక్క వినూత్న ఆలోచనలతో ముందరికి వెళ్తున్నాం. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎల్లారెడ్డిపల్లి గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం నిజామాబాద్ జిల్లాలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.